సో అందుకని పీసీఓడిని నిర్మూలించుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేయాలి. దానికి ఎట్లా చేసుకోవచ్చు? ఒకటి కేవలం హార్మోనల్ టాబ్లెట్లు వాడితే సరిపోతుందా? దేని వల్ల హార్మోన్ డిస్టర్బెన్స్ అవుతుందో ఆ హార్మోన్ డిస్టర్బెన్స్ రూట్ కాజ్ ని అనాలిసిస్ చేసుకోవాలి. నిద్ర సరిగ్గా లేదా, లేదా హెరిడిటరీ రీజన్సా, లేదు బాడీలో ఇన్ఫ్లమేటరీ ఆర్గన్స్ ఎక్కువ ఉండటం వలన, దేని వల్ల ఇట్లాగా వస్తున్నది అనేసి ఫస్ట్ చూసుకోవాలి. ఆ రూట్ కాజ్ కి సరైన మెడిసిన్స్ పడాలి. రెండోది, మీకు బరువు ఎక్కువగా ఉన్నారనుకోండి, బరువు తగ్గటానికి తగ్గట్టుగా డైట్ ఒకటి మోడిఫికేషన్ చేసుకోవాలి. రెండోది, కొంచెం సెడెంటరీ హ్యాబిట్స్ మానుకొని రోజు ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 45 మినిట్స్ ఎక్సర్సైజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టుకోండి. ఇవి చేసుకుంటే కనుక పీసీఓడి ఒక లక్షణాలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ అయితే కనుక రూట్ కాజ్ ని కరెక్షన్ చేసుకోవాలి. రూట్ కాజ్ కరెక్షన్ అన్నది హోమియోపతిక్ ద్వారానే అవుతుంది. సో అందుకని మీ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. వెంటనే రూట్ కాజ్ చెక్ చేసుకొని పీసీఓడిని రూట్స్ నుంచి తొలగిస్తారు. మీ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి కారణాన్ని కంప్లీట్ గా తొలగిన తర్వాత మీకు ఫ్యూచర్ లో కూడా వచ్చే ఛాన్సెస్ పీసీఓడి రిపీటేషన్ కానీ, హార్మోనల్ అదర్ డిస్టర్బెన్సెస్ ఉండటం కానీ, ఇన్ఫర్టిలిటీ లాంటివి ఇవి ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ ఏం లేకుండా ఉంటుంది.